హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. జూన్ మంత్ వచ్చిందంటే మనకి వర్షాలు స్టార్ట్ అయినట్లే అండి. అంటే ఇప్పుడు అడపా వర్షాలు పడుతున్నా కూడా ఇంకా రెగ్యులర్గా వర్షాలు పడే అవకాశం ఉంది. మనం ఏం చేయాలంటే పూర్తిగా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మనం ఎలాంటి స్ప్రేయర్స్ అయితే ఇలా పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఏమి చేయటానికి అంటే స్ప్రే చేయటానికి వీలవుదండి. మనం స్ప్రే చేసి వచ్చామనుకోండి, ఆ రోజే మనం ఈవినింగ్ అంతా వర్షం పడటము అవంతా కూడా స్ప్రే చేసిందంతా వేస్ట్ అయిపోవటం జరుగుతుంది. సో మనము ఇలా 1-2 రోజులు వర్షం లేనప్పుడు ఈ విధంగా మనము ఏదైనా పెస్టిసైడ్ని ఫంగిసైడ్ని మనము స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు వీడియోలో ఒక మంచి పెస్టిసైడ్ని ప్లస్ ఫంగిసైడ్ని మీకు ఈరోజు చూపిస్తాను. ఇది స్ప్రే చేయటం ద్వారా మనకు ఒకవేళ ఈ 3 మంత్స్ ఈ వర్షాకాలంలో 3-4 మంత్స్ ఎలాంటి స్ప్రే చేయకపోయినా కూడా ఇది బాగా ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుందండి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ పెస్టిసైడ్ని మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మిద్దె తోటలో ఏమాత్రం చీమలు, దోమలు, పేనుబంక, మిల్లీ బగ్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎగ్స్ పెట్టే స్టేజ్ అండి. అంటే మనకి ఇప్పుడు ఇంకా మనం మొక్కలు పెట్టేసాం కదా, ఇప్పుడు అవి కూడా విజృంభించడం మొదలవుతాయి అన్నమాట. బాగా తొందరగా మనం వీటిని అంతా ఎగ్స్ స్టేజ్లోనే మనం వీటిని కంట్రోల్ చేయగలిగితే తర్వాత మనకి పూర్తిగా అవి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం బాధపడాల్సిన అవసరం ఉండదండి. మనం ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ ఎగ్స్ స్టేజ్లోనే ఎగ్స్ పెట్టకముందే మనకి ఇలాంటి స్ప్రేయర్స్ అన్నీ కూడా చేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లమే రావు. ప్రజెంట్ నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపిస్తానండి. మొట్టమొదటిసారిగా ఈ వంకాయ మొక్కనైతే చూపించాలి. ఇది పెన్నాడ వంకాయ అండి. దాదాపు 3 సంవత్సరాలుగా ఈ మొక్క నా గార్డెన్లో ఉంది. చిన్న కంటైనర్సే, కూలర్ టబ్బాల మీద ఈ చాక్లెట్ డబ్బాలు వాటిల్లో పెట్టుకున్నాను. చూడండి ఎన్ని ఈ వంకాయలు అయితే ఉన్నాయో. కోస్తూనే ఉంటాం వీక్లీ వన్స్, కానీ మళ్ళీ ఫ్లవరింగ్ ఒకవైపు స్టార్ట్ అవుతూనే ఉంటుంది, పిందెలు వస్తూనే ఉంటాయి, కాయలు వస్తూనే ఉంటాయండి. ఒక్కసారి వంకాయ మొక్క పెట్టుకుంటే 2-3 సంవత్సరాల వరకు మనం మొక్కను అసలు కట్ చేయాల్సిన అవసరమే లేదు. మనకు కంటిన్యూస్గా ఇవి వస్తూనే ఉన్నాయండి. బరువు కూడా చూడండి, ఈ వంకాయ మొక్కలన్నీ దారి వైపు పూర్తిగా వంగిపోయి ఉన్నాయి. అంత చక్కగా ఉంటాయండి వంకాయ మొక్కలు. 4-5 మొక్కలు ఉంటే చాలు, మనం ఎక్కువగా వంకాయ మొక్కలు పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. వంకాయల్లో రారాజు అని చెప్పచ్చండి ఈ పెన్నాడ వంకాయల్ని. ఇంకా ముండ్ల వంకాయ, ఇంకా లావు వంకాయ, బాగా కాల్చుకొని తినే వంకాయ ఉంటుంది కదా పచ్చడి చేసుకునేది, ఈ 3 వెరైటీసే నేను వంకాయ మొక్కలు పెట్టుకున్నాను. చూడండి గుత్తులు ఉన్నాయి. అసలు కొయ్యాలంటే మనకి ఇంకా ఓపిక కూడా నశించిపోతుంది. అన్ని కాయలు వచ్చేస్తాయండి. చిన్న కంటైనర్స్లో కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు. వీటికి మనం ఫర్టిలైజర్ ఇవ్వటమే కాకుండా పెస్టిసైడ్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి. లేకపోతే చీమలు, మిల్లీ బగ్స్ ఇవన్నీ కూడా బాగా వీటికి స్ప్రెడ్ అయిపోతాయి. ఇవి కాకుండా ఇంకా చిక్కుడు వెరైటీస్, ఇంకా దోస ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి గ్రీన్ వెరైటీ అండి వంకాయ. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఒక గుత్తికి ఇన్ని కాయలు ఉన్నాయి. ఇంకా ఇవైతే బెర్బట్టీలు అంటారు కదండి, ఇవి స్టార్టింగ్ అండి. ఇప్పుడు ఇంకా తీగజాతి మొక్కలన్నీ కూడా స్టార్టింగ్ పెట్టుకొని ఒక సమ్మర్ ఎండింగ్లో పెట్టుకున్నాను. మొత్తం అంతా కూడా ఇంకా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు చీమలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయండి. అక్కడక్కడ చీమలు కనిపిస్తున్నాయి. ఒక్క చోట మనకు చీమలు కనిపిస్తున్నాయంటే మిల్లీ బగ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. తోటలో ఏమాత్రము చీమలు ఎక్కడైనా వీటి మీద పాకుతున్నాయి అని ఒకసారి గమనించి చూడండి. మనం ఇంకా సరేలే చీమలే కదా అని వదిలేసామనుకోండి, తర్వాత మిల్లీ బగ్స్ను స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అవన్నీ స్ప్రెడ్ చేసి మొత్తం అంతా కూడా మనం కంట్రోల్ చేయలేని స్టేజ్కి, మొక్కను తీసేయాల్సిన స్టేజ్కి వీటిల్ని తీసుకొచ్చేస్తాయి. ఇది మునగ చెట్టు, చిక్కుడు చెట్టు 2 పక్కనే ఉండటం వల్ల ఒకదాన్ని ఒకటి పెనవేసుకొని పోయినాయండి. ఈ మునగ చెట్టు చూడండి ఎంత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందో. చక్కగా ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి. ఒక 5 మునగ మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఒక స్టేజ్లో 1-2 అయితే ఫుల్ ఫ్లవరింగ్లో ఉంది. ఒకటేంటంటే కాయలు వస్తున్నాయి, ఒక 2 చెట్లలో కాయలు వస్తున్నాయి, ఒక 2-3 చెట్లలో ఇట్లా ఫుల్గా ఫ్లవరింగ్ ఉంది. మనకు ఒక దాంట్లో కాయలు అయిపోగానే ఇంకో దాంట్లో కాయలు వచ్చేస్తాయండి. చూడండి దీంట్లో కాయలు వస్తున్నాయి కదా. ఒక 4-5 కాయలు అయితే నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను. ఇంకొక 4-5 కాయలు అయితే రెడీగా ఇప్పుడు ఇంకా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ కూడా చిన్న పిందెలన్నీ ఉన్నాయి. ఇక ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది బార్బరోస్ చెర్రీస్ ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. చెట్టు నిండా పూత వస్తుందండి. ఈ పూత అంతా కూడా రాలిపోవటానికి ముఖ్య కారణము మనకి వీటికి చీమలు బాగా స్ప్రెడ్ అవుతాయండి. చీమలు స్ప్రెడ్ అయ్యి మొక్కలంతా కూడా ఈ ఫ్లవరింగ్ అంతా కూడా రాలిపోవటానికి కారణమవుతాయండి. మనము ఈ స్టేజ్లో మనము ఆ చీమల్ని కానీ కంట్రోల్ చేయగలిగితే మాత్రం బాగా ఇవన్నీ కూడా ఫ్రూటింగ్ నిలుస్తాయండి. సపోటాలు కూడా చూడండి, ఇవన్నీ కూడా పొడవు సపోటా
సపోటాలు, అరటి సపోటా అనేసి ఇదివరకు ఒకసారి నేను వీడియో చేశాను, ఆ వెరైటీ అండి. మొత్తం ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ఉంది, ఫ్రూటింగ్ కూడా రెడీగా వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇది దొండ చెట్టు అండి. కాయలు కోయటానికి మనకు ఓపిక ఉండాలే కానీ నెలకొక్కసారి కానీ 2 నెలలకు కానీ మనము బాగా మంచి ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇస్తే మనం వారానికి ఒకసారి 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు మనం ఇవి కాయలు కోసుకోవచ్చండి. కాయలు కోయకపోతే ఈ విధంగా పండుబారిపోతూ ఉంటాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. నా గార్డెన్కి హైలైట్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఒక 15 దాకా ఉన్నాయి ఈ మొక్కలు. అన్ని 3 రకాలైన వెరైటీస్ ఉన్నాయండి. రెడ్ పల్పు, వైట్ పల్పు, ఎల్లో కలర్ ఉంటాయి చూడండి. పైన ఎల్లోగా ఉండి లోపలగా వైట్గా ఉండే పల్పు. ఇవి 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకవైపు ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి, ఒకవైపు ఏమో ఫ్రూటింగ్ రెడీగా ఉంటుంటాయి. మళ్ళీ చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకు డిసెంబర్ వరకు ఈ ఫ్లవర్స్ వస్తాయండి. వీటి మీద ఇప్పుడు ఈ స్వీట్గా ఉండడం వల్ల చీమలు అనేటివి పాకుతాయండి. ఈ చీమలన్నీ పాకి మొత్తం మా కాయ అంతా కూడా చీమలు పట్టే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఒక్కసారి ఫర్టిలైజరు ప్లస్ పెస్టిసైడ్ ఇప్పుడు బాగా స్ప్రే చేయగలిగితే ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అయిపోతాయండి. మనకు చీమ అన్నది లేదా ఏదైనా పెస్టిసైడ్ అనేది కానీ, పేనుబంక కానీ, మిల్లీబగ్స్ కానీ మన గార్డెన్లో అస్సలు కనిపించవు. ఒక్కోసారి గార్డెన్లో ఎలాంటి చీమలు కానీ, దోమలు కానీ, మిల్లీబగ్స్ కానీ, పేనుబంక ఇలాంటివి కనబడకపోయినా ఆకులు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ముడతలు పడినట్లు ఇలాంటి ఆకులు కానీ మీ గార్డెన్లో కనిపిస్తే ఒక్కోసారి మన కంటికి కనపడిని కూడా పెస్ట్ అయితే అటాక్ అయి ఉంటాయండి. కంపల్సరీ మనం ఆకులు ఈ రకంగా ముడతబడి ఉంటే మాత్రం స్ప్రే చేస్తేనే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. తర్వాత పూర్తిగా మనం కంట్రోల్ చేయలేని స్టేజ్కి అయితే వీటికి వస్తాయండి. చూసారా, చీమలు అయితే వీటికి బాగా పాకుతున్నాయండి. అంటే ఏదో పెస్ట్ అయితే వీటిని స్ప్రెడ్ అవుతుంది. సో మనం కంపల్సరీ ఈ స్టేజ్లో మనము ఈ పెస్టిసైడ్ని అయితే కంపల్సరీ స్ప్రే చేయాలి. ఈ పెస్టిసైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ మొక్కను ఒకసారి గమనించండి. చాలామంది ఈ మొక్కను చూసే ఉంటారు. మనము రోడ్ల పక్కన, టెంపుల్స్లో, పార్కులలో చాలా వరకు ఈ మొక్క ఉండనే ఉంటుందండి. ఇది కానుగు మొక్క. కానుగు మొక్క అన్నది కాయలు, ఆకులు, పువ్వులు అన్నీ బాగా వ్యవసాయంలో ఉపయోగపడతాయండి. ముఖ్యంగా నేను ఈరోజు వీటిల్లో కానుగ కాయలను ఉపయోగించి నేను ఈరోజు ఫర్టిలైజర్ని, పెస్టిసైడ్ను తయారు చేసుకుంటున్నాను. ఈ కానుగు కాయలు అనేటివి 2 సంవత్సరాల క్రితం నేను కలెక్ట్ చేసినవండి. ఈ డబ్బా నిండా కలెక్ట్ చేసుకొని కాయలు ఒలుచుకొని అదే కొట్టేసుకొని లోపల గింజలని ఇలా స్టాక్ చేసి పెట్టుకున్నాను. వీటిని పెస్టిసైడ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకే నేను 1-2 సార్లు దీంతో పెస్టిసైడ్ని తయారు చేసుకున్నానండి. అప్పుడు నేను వీడియోస్ పెట్టలేదు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈరోజు మాత్రం నేను వర్షాకాలం వచ్చే లోపలే నేను వీటిని పెస్టిసైడ్ని తయారు చేసుకొని మొక్కలకి స్ప్రే చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇవి సీతాఫలం గింజలండి. సీతాఫలం గింజలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అనుకోకండి. సీతాఫలం సీజన్ టైంలోనే మనం సీతాఫలాలు ప్రతి ఇంట్లోనూ వాడతాం కదా, అంటే తింటాం కదండి. తిన్నప్పుడు మనం ఈ గింజల్ని మనము ఒలుచుకొని తీసుకొని పెట్టుకుంటే అవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా నేను కొన్నవి కాదు, నేను అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నవే. ఇంకా 3వది వచ్చి నీమ్ కేక్ పౌడరు. ఇది ఒక్కటి నేను కొన్నానండి. నీమ్ కేక్ పౌడర్ అనేది మనకు ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉంటుంది కదా, అది అనమాట. ఈ 3ంటిని ఉపయోగించి నేను ఈరోజు పెస్టిసైడ్ను ప్లస్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటున్నాను. ముందుగా కానుక్కాయలు తీసుకుంటున్నానండి. ఇవేం చేస్తున్నానంటే మిక్సీ జార్లో వేసి పౌడర్ రూపంలో తయారు చేసుకోవాలి. పౌడర్ రూపంలో తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం ఉపయోగించాలి. కానుగ కాయల్లో నత్రజని, పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. మనకి ఆకులు, కాయలు, పువ్వులు అనేటివి ఈ కానుగ చెట్లో ప్రతి ఒక్కటి బాగా ఉపయోగపడుతుందండి. మన వ్యవసాయంలో వేప నూనె, వేప ఆకులు, వేప పిండి ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తామో అలాగే కానుక్కాయలను కూడా మనం అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఇంకా తెగుళ్లను, క్రిమికీటకాలను చంపడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చూసారండి, ఇది మిక్సీ చేసిన తర్వాత వచ్చిన పౌడరు. ఇది మట్టిలో కలిపితే కూడా మట్టిలో వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. మనము ఇలా 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి స్ప్రే చేయటం ద్వారా మొక్కల్లో ఉన్న క్రిమికీటకాలను, తెగుళ్లను కంట్రోల్ చేయొచ్చు. లేదా మట్టిలో ఇస్తే మట్టిలో కూడా మనకి
చాలా చక్కగా మొక్కకు కావాల్సిన నత్రజని, పొటాషియం అందించడంతో పాటు వేరు వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేను సీతాఫల గింజలు తీసుకున్నాను కదండి, వాటిని కూడా మిక్సీ చేసి పౌడర్ చేసుకున్నాను. సీతాఫల గింజల పౌడర్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. మనం ఎక్కడైనా కూడా ట్రై చేయండి, అమెజాన్లో కానీ దేంట్లో అయినా కూడా. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ వాటిల్లో కూడా ఉపయోగిస్తారండి. నేచురల్ పెస్టిసైడ్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మూడోది నీమ్ కేక్ పౌడర్. నీమ్ కేక్ పౌడర్ గురించి గార్డెనింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇది నేనేం చేస్తున్నాను, పెస్టిసైడ్గా ఉపయోగిస్తున్నాను కదా, కాబట్టి దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను. మామూలుగా ఇది పలకలుగా ఉంటుంది. సో నేను ఇలా పౌడర్ రూపంలో తయారు చేసుకొని ఈ మూడింటిని కలిపి నేనేం చేస్తున్నానంటే ఒక 2 లీటర్స్ వాటర్లో నేను నానబెట్టేసుకుంటున్నానండి. బాగా కలిపేసి 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కూడా మనం ఉంచవచ్చు దీన్ని. ఎంత బాగా ఇది బాగా కలిస్తే అంత బాగా పెస్టిసైడ్ మనకు తయారవుతుంది. చూడండి నేనేం చేస్తున్నానంటే ఒక 2 డేస్ ఉంచుతున్నానండి. 2 డేస్ తర్వాత మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు కావాలంటే 1 డే మార్నింగ్ కానీ తయారు చేసుకొని ఈవినింగ్ కూడా ఇచ్చేయచ్చు, లేదా ఈవినింగ్ తయారు చేసుకొని మార్నింగ్ కూడా ఇచ్చేయచ్చు. 2 రోజులు 3 రోజులు కూడా ఉంచుకోవచ్చు అండి. చాలా చక్కగా పెస్టిసైడ్ తయారవుతుంది. వాసన ఎలా వస్తుందంటే మంచి చేదు వాసన వస్తుందండి. వేప, కానుగా, మన సీతాఫల గింజలు ఇవన్నీ కూడా చేదు వస్తువులే కదా, మంచి చేదు వాసన ముక్కలకైతే తెలుస్తూ ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫిల్టర్ చేసుకోవాలండి. ఇదంతా కూడా పౌడర్ రూపంలో ఉంది కదా, మనం స్ప్రే చేయాలంటే అవన్నీ అడ్డం పడతాయి. మనము ఫిల్టర్ చేసేసుకొని చిక్కగా తయారైన ఈ ద్రావణాన్ని కూడా మనము ఈ రకంగానే ఇచ్చేయకూడదండి. చాలా ఘాటుగా ఉంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది లాస్ట్లో ఇలా పౌడర్ మిగిలిపోతుంది కదండి, ఇలా తిప్పుతూ ఉంటే అదంతా కూడా కింది దిగిపోతుంది. ఇలా తయారైన పౌడర్ని మనము మొక్కల్లో కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇంకా కొన్ని మొక్కల కంటే మనం తయారు చేసుకున్నది సరిపోకపోతే ఇంకోసారి, రెండోసారి, మూడోసారి కూడా దీంట్లో ఇంకా అవన్నీ ఉంటాయండి. సో నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇందులో వాటర్ వేసి సెకండ్ టైము ఇంకొన్ని మొక్కలకి, మొత్తం అంతా సరిపోకపోతుంది ఈ లిక్విడ్ గార్డెన్ మొత్తానికి, అందువల్ల సగం ఈరోజు స్ప్రే చేస్తే మిగతా సగానికి అవి వాడుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి కలుపుతున్నాను చూడండి, వెల్లుల్లి పొట్టు. మనం ఇంట్లో వాడుకుంటున్నప్పుడు ఆ వచ్చిన పొట్టు అంతా కూడా ఇలా ఒక కంటైనర్లో వేసి వాటర్ వేసి పెట్టుకుంటూ ఉంటానండి. మీరందరూ కూడా వెల్లుల్లి పొట్టును మాత్రం పడేయకండి, ఇంత చక్కగా మనకు బాగా పనికొస్తుంది. ముఖ్యంగా మిల్లీ బగ్స్ అయితే పారిపోతాయండి, ఆ గార్డెన్లో ఏ వైపు ఉండకుండా ఈ స్మెల్కి అయితే పారిపోతాయి. సో నేను దీన్ని కూడా వెల్లుల్లి పొట్టు ద్రావణాన్ని కూడా నేను దీంట్లో కలిపేసుకుంటున్నాను. ఈరోజు తయారు చేసుకున్న ఈ పెస్టిసైడ్ని కానీ మీరు తయారు చేసుకొని ఇస్తే గార్డెన్ అంతా కూడా ఒక 2-3 నెలల పాటు వర్షాకాలంలో మనం ఏమి స్ప్రే చేయకపోయినా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ఎగ్స్ లాంటివి కూడా మనకి మొక్కల మీద తయారవుదండి. మీ దగ్గర ఈరోజు నేను చూపించిన వీటిల్లో ఏ ఒక్క వస్తువు లేకపోయినా కూడా నీమ్ కేక్ పౌడర్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ టయానికి అయితే సీతాఫల గింజలు అయితే తయారు చేసి వదులుకోకండి. సీతాఫలం తిన్నప్పుడు ఆ గింజలన్నీ కూడా నిలువ ఉంచుకోండి. అలాగే మనకి చాలా చోట్ల టెంపుల్స్లో కానీ, గార్డెన్స్లో కానీ, రోడ్ల పక్కన కానీ కానుగ చెట్టు కాయలు కనబడితే కూడా అవి కూడా కలెక్ట్ చేసుకోండి. ఇవి చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్స్ అండి. అందరూ కూడా ఉపయోగించవలసిన పెస్టిసైడ్లో ఇది నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడూ ఉంటుంది. మనకి ఇవి బయట దొరకవండి. మనకు నీమ్ కేక్ పౌడర్ అయితే దొరుకుతుంది కానీ కానుగ కాయలు దొరకవు. కానుగ పౌడర్ కూడా మనకు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకొని వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకో విషయం కూడా ఇందులో చెప్పటము, చూపించడం కూడా మర్చిపోయాను. నేను తయారు చేసుకున్న లిక్విడ్ చాలా చిక్కగా ఘాటుగా ఉందండి. దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకోండి. నేను 1:1 రేషియోలో వాటర్ కలుపుకొని స్ప్రే చేస్తున్నాను. అంత ఘాటుగా ఉండేది లిక్విడ్ని నేను స్ప్రే చేయటం లేదండి. నేను వాటర్ కలిపాను. ఆ చిన్న బిట్ నేను ఇందులో యాడ్ చేయటము, అసలు వీడియో తీయటం కూడా మర్చిపోయాను. సో ఆ విధంగా మనం లిక్విడ్ ఎంత స్ట్రాంగ్గా ఉందా అని చూసి దాని ప్రకారం వాటర్ కలుపుకొని మనం స్ప్రే చేయాలి. ఈరోజు నేను చాలా వరకు అన్ని మొక్కలకి ఇస్తున్నానండి. ఇచ్చిన తర్వాత కొన్ని మొక్కలు ఏవైనా మిగిలిపోయినా మిగతా ద్రావణాన్ని అయితే మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేసుకుంటున్నాను కదా, వాటికి కూడా మళ్ళీ ఇచ్చేస్తాను. మన గార్డెన్లో తెగుళ్ళు, క్రిమికీటకాలు చనిపోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పూల మొక్కలకి, వెజిటబుల్ మొక్కలకి, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్కు అన్నింటికి ఇవ్వండి. దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వకూడదు అన్న సందేహం అయితే వద్దు. అన్ని మొక్కలకి ఇచ్చేసుకోండి. వర్షాలు లేనప్పుడు 2-3 రోజులు ఎండ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ విధంగా మీరందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. ఒకవేళ ఉపయోగపడుతుంది, ఇది యూస్ఫుల్ వీడియో అంటే లైక్ చేయటం, కామెంట్ చేయటము మర్చిపోవద్దండి. ఇంకా ఇది అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఇంకా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.